నిన్న పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తుంది అంటే కాంగ్రెస్ వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసింది, నెహ్రూ అన్యాయం చేసిందని చెప్పేసి మోడీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టు మీ ప్రియాంక గాంధీ గారు మీ నేత కౌంటర్ కూడా ఏమో తెలుసు. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ప్రధానమంత్రి గారిని వాస్తవానికి ఒక భారతదేశ పౌరునిగా, ఈ భారతదేశ పౌరునిగా, భరతమాత బిడ్డగా ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డగా నేను మాట్లాడుతున్నా. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పెద్ద మనిషి, ఈ దేశానికి ప్రధానమంత్రి. మేము గౌరవించి మాట్లాడుతున్నాం. ఆయన ఇష్టం వచ్చినట్టు, నరేంద్ర మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రధానమంత్రి హోదాలో మంచిది కాదు. ఇంకో విషయం కూడా, నేను అస్థాయి కాదు, నేను ఒక భారత మాత బిడ్డగా, ఈ భారత అసలైన సిసలైన ఈ భూమిపుత్రుడే మాట్లాడుతున్నాను నేను. ఎందుకనంటే ఇయ్యల్లో నరేంద్ర మోడీ గారికి వందే మాతరం గురించి కానీ, ఈ భారతదేశం గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో నరేంద్ర మోడీ తాత కూడా లేడు, అయ్య కూడా లేడు. నరేంద్ర మోడీ అయ్య లేడు, తాత లేడు, ఈ నరేంద్ర మోడీ లేడు. నెంబర్ 1, నరేంద్ర మోడీ గారి సంబంధించిన ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, బీజేపీ వాళ్ళకు ఈ దేశ స్వతంత్ర పోరాటంకి సంబంధమే లేదు. ఆనాడు బీజేపీ లేదు. రెండవది, ఆర్ఎస్ఎస్కు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొనలేదు, వాళ్ళకి మాట్లాడే హక్కు కూడా లేదు. వాళ్ళకి సంబంధమే లేదు ఈ దేశం గురించి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి వేల మంది, లక్షల మంది చనిపోయినరు. అది నరేంద్ర మోడీ గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి, ఈ దేశ సమస్యల గురించి కానీ, ఈ దేశ స్వాతంత్రం గురించి కానీ మీకు తెలియదు, మీకు సంబంధమే లేదు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు. మీరు ఎట్లా మాట్లాడతారయ్యా? మీకు ఏం హక్కు ఉంది, ఏమి అధికారం ఉన్నదని మాట్లాడతారు? దేశ ప్రధానమంత్రిగానే మాట్లాడు నువ్వు. ఈ దేశం గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఇష్టం వచ్చినట్టు వింటారు అని అనుకుంటారు. ఏమయ్యా, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో నీ పాత్ర ఏందయ్యా? నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రివి కదా నువ్వు. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో నీ పాత్ర ఏందో చెప్పు ఫస్ట్. నీవు ఏ పార్టీ నుంచి అయితే, బీజేపీ పార్టీ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి అయినావు కదా, నీ పార్టీకి ఏమన్నా పాత్ర ఉందా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో? పోనీ నీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినావు కదా, నీ ఆర్ఎస్ఎస్కు ఏమన్నా సంబంధం ఉందా? ఈ దేశం కోసం స్వతంత్ర పోరాటంలో వేల మంది, లక్షల మంది చనిపోయారు, త్యాగాలు చేశారు. మరి ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఉన్నది కదా, ఆర్ఎస్ఎస్ ఉంది కదా. మరి ఆర్ఎస్ఎస్ ఆనాడు ఎందుకు ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు? బ్రిటిష్ వాళ్ళకు వర్చస్వాలకుంటా, బ్రిటిష్ వాళ్ళకు వర్చస్వాలకి వాళ్ళకి ఎజెంట్గా పనిచేసిన ఆర్ఎస్ఎస్ ఆనాడు ఈ దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు. అలాంటి మూర్ఖులు కూడా ఇలా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. గాంధీని చంపినటువంటి మూర్ఖులు కూడా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఆర్ఎస్ఎస్ సంస్థను వాస్తవానికి నిషేధించాలి, ఈ దేశం నుంచి బహిష్కరించాలి. ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించినటువంటి నాయకుడు మరి గాంధీని చంపాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కూర్చుండి కుతంత్రాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారిని, మహాత్ముని చంపినటువంటి వాడెవడు? ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకుడు కాదా? మరి వాళ్ళకి ఏం హక్కున్నదే మాట్లాడడానికి? ఇలా గాంధీని మాట్లాడతారు, ఈ దేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీని చంపుతారు. ఒక దిక్కు గాంధీని విమర్శిస్తారు, మా నెహ్రూ గారిని విమర్శిస్తారు. నెహ్రూ గారి కుటుంబం గురించి మీకు ఏం తెలుసయ్యా? ఆయన గోటికి కూడా చనిపోడు నరేంద్ర మోడీ గారు. మా నెహ్రూ గారి గోటికి కూడా చనిపోడు అంటున్నా. అటువంటి వాడు కూడా మాట్లాడితే అది ప్రజలు క్షమించరని చెప్తున్నా. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు, నెహ్రూ గారు కుటుంబానికి, వాళ్ళ కాలి గోటు కూడా విలువ లేదు. ఎందుకంటే నెహ్రూ గారి తండ్రి
ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం ఈ దేశంలో ఎంతమంది అయితే దేశం కోసం కొట్లాడుతున్నారో ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అండగా ఉండి నెహ్రూ గారి కుటుంబం సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేశ స్వతంత్రం పోరాటం చేసిండ్రు. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులకు సొంత డబ్బు ఖర్చు పెట్టారు నెహ్రూ గారి కుటుంబం. ఇయల్లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రజలకు పంచారు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఈ దేశం కోసం వదిలేసుకున్నారు. గాలాంటి కుటుంబాన్ని నెహ్రూ గారిని మాట్లాడడం ఆయనకు తగదు, కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే రెండవది, వందే మాతరం అనేది ఇప్పుడు పుట్టిందా? వందే మాతరం పుట్టినప్పుడు ఈ నరేంద్ర మోడీ పుట్టినావే? నరేంద్ర మోడీ ఏం చేసిండే నాకు అర్థం కాలేదు. నీ అర్హత ఏంది నాకు అర్థం కాలేదు. ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో లేవు, ఈ దేశం కోసం కొట్లాడింది కాదు. అసలు నీ అర్హత ఏంది? నీకున్న స్థాయి ఏంటి? ప్రధానమంత్రి హోదాలో దేశాన్ని పరిపాలించు, అంతవరకే తప్ప ఈ దేశం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వందే మాతరము 150 సంవత్సరాలే వందే మాతరం రాసి వందే మాతరం పాట పుట్టి 150 ఏళ్ళ నుంచి ఇంతమంది ఈ దేశం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, త్యాగాలు చేశారు, జైల్లో ఉన్నాడు. మరి అప్పుడు ఈ నరేంద్ర మోడీ ఎక్కడ పోయిండు అని నేను అడుగుతున్నా. ఈ దేశం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు వందలు, వేలు, లక్షల మంది ఉన్నారు. కానీ అందులో బీజేపీకి ఆర్ఎస్ఎస్ పాత్రనే లేదు. నెంబర్ 1. ఇయల్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. 150 ఏళ్ళ వందే మాతరం పాట పుట్టి వందే మాతరం 150 ఏళ్ళ నుంచి ఎంతో మంది ఇయల్లో స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఇంతమంది ప్రధానమంత్రులు పోయారు, ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇలా వాజ్పేయి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండే ఏనాడు కూడా దేశాన్ని, నెహ్రూ కుటుంబాన్ని, ఇందిరాగాంధీ అమ్మను గౌరవించాడు వాజ్పేయి. అలాంటి వాళ్ళే గౌరవించిన వాళ్ళు ఏనాడు కూడా వందే మాతరం గురించి కానీ, దేశభక్తి గురించి కానీ ఎవరు కూడా విమర్శన చేయలే. ఇలా నరేంద్ర మోడీకి ఏం చదివినవు, ఏం బీకినమని, ఈ దేశం కోసం ఏం బీకినమని నువ్వు నెహ్రూ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? వందే మాతరం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? 150 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా మాట్లాడలే, ఏ ప్రధానమంత్రులు, ఏ ముఖ్యమంత్రులు మాట్లాడలే. నీకెవడయా ఈ హక్కు ఇచ్చింది? నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటున్నా. ఈ దేశంలో అనేక రకాల జాతులు పుట్టారు, అనేక రకమైనటువంటి మతాలు, కులాలు పుట్టినటువంటి దేశం. అందరి ఐక్యత కోసం పాటుపడ్డటువంటి నెహ్రూ కుటుంబం. అందరిని ఐక్యత కొట్టి ఈ దేశం ఐక్యంగా ఉండాలి, ఈ దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలి. ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, మతాలు ఉన్నాయి, అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయినా ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఈ దేశ ప్రజల కోసం ఆ కుటుంబం త్యాగం చేసింది నెహ్రూ కుటుంబం. గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, నెహ్రూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇయలో ఇందిరాగాంధీ అమ్మ నెహ్రూకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఎవడా మీ బీజేపీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినావే? సిగ్గనిపించదు అరవై మీరు మాట్లాడడానికి. ఆర్ఎస్ఎస్ ఎవడన్నా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిండా? మేము మాట్లాడుతున్నాం అంటే ఏంటది? మీకు అర్హత లేదు అని చెప్తున్నా. ఆ అర్హతనే మీకు లేదు. ఇక్కడ ఎయిర్లైన్స్ సంబంధించి ఇండిగో విమానాలు కావచ్చు, ఇతర విమానాలు అన్ని రద్దయిపోయాయి, నడవట్లేదు అని చెప్పేసి, ఇందులో శ్రమ దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి ప్రయాణికులు అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా ఎయిర్పోర్ట్లోనే వేసి ఉంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఈ దేశంలో అదాని ఒక్కడు, అదాని అంబానీ ఇద్దరే ప్రధానమంత్రికి బాగుంటే సరిపోతుంది. ఈ దేశంలో హిందువులు బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు, ఈ దేశంలో ప్రజలు బాగుండడం ఇష్టం లేదు. ఒక అదాని అంబానీ మాత్రము వాళ్ళు ఈ దేశంలో బాగుంటే సరిపోతుంది అనుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇయల్లో ఆ ఇండిగో సంస్థను కూడా ఈ దేశం నుంచే పూర్తిగా పంపించాలనే ఒక నీచమైన సంస్కృతితోని ఆలోచన చేశాడు ఈ దేశ ప్రధానమంత్రి.
దాన్ని కూడా అదానికి అప్పయ్యాలని ఆలోచన చేస్తున్నాడు. అందుకోసం ఈ దేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాడు? అదాని కోసం, అంబానీ కోసం చేస్తున్నాడు. ఇయలో ఇండిగో సంస్థను కూడా ప్రైవేట్కి అప్పయిప్పాలి. అది ప్రైవేట్లో కూడా అదానికి అప్పయిప్పాలని చూస్తున్నాడు. అది ప్రైవేట్దే, కానీ ఆ ఇండిగో సంస్థను ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేసి ఇది అదానికి అప్పయిప్పాలని ఆలోచన చేసే ఇయలో ఆ ఇండిగో ఆ సంస్థ మీద కుట్ర కుతంత్రాలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అందుకోసమే ఇయలో ఫ్లైట్లన్నీ బంద్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లలో ప్రజలు అన్ని ఎయిర్పోర్ట్లలో మొత్తం దేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అన్ని ఎయిర్పోర్ట్లు, దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో ప్రజలందరూ ఆకలికి అలమటించిపోతున్నారు. వాళ్ళ టైం వృధా అయిపోయింది. వాళ్ళకు కొంతమంది అనేకమైనటువంటి వ్యాపారాలు, బిజినెస్లు, కుటుంబ సమితిగా ప్రయాణం చేస్తున్నారు. అటువంటి కుటుంబాలన్నీ కూడా ఎయిర్పోర్ట్లలో తల్లడిల్లిపోతున్నారు, నీళ్లు లేక, తిండి లేక. కానీ వాళ్ళ గురించి పట్టించుకో వేల మంది వాళ్ళు అంటే కనీసం నీళ్లు తిండి లేక అలమటించిపోతుంటే కూడా ఈ దేశ ప్రధానమంత్రి స్పందించలే. ఇన్ని రోజులు అవుతుంది. మరి ఇండిగో సంస్థ వాళ్ళు దాన్ని మేము నడిపియము, ఇండిగో ఫ్లైట్లను మేము నడిపియమని చెప్పినప్పుడు వాళ్ళని 24 గంటల్లో చర్య తీసుకొని వాళ్ళకి ఏం కావాలనో దాని గురించి మాట్లాడి, చర్చ పెట్టి దాని గురించి మాట్లాడి ఆ సమస్యను 24 గంటల్లో పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద ఉండే. కానీ దేశంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. కానీ నరేంద్ర మోడీ గారికి ఈ ఇండిగో సంస్థ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్లను ఇక్కడ ఉంచొద్దు, ఉంచినా కూడా అది ఆదానికి అప్పచెప్పే విధంగా ఆ సంస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంస్థను లేకుండా చేద్దాం, ఇది ఆదానికి అప్పచెప్పదామనే ఆలోచనతోని కుట్ర కుతంత్రం చేశారు. దాని మీద కూడా ఆ ఇండిగో సంస్థ మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ తక్కువ విమానాలతో, తక్కువ పైలట్స్ కూడా ఎక్కువ శ్రమ దోపిడీ జరుగుతుంది. అందువల్ల నిద్ర లేక కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పి చూపిస్తాం. అవును, దాని మీద చర్చ పెట్టాలి కదా, పిలవాలి కదా. ఆ సంస్థ CEO ఉంటాడు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలి 24 గంటలలో. 24 గంటలు చేయకుండా ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రయాణికులందరూ అల్లకల్లోలం అవుతున్నారు, ఆకలికి అడమలటిస్తున్నారు, వ్యాపారాలు నాశనం అయిపోయినాయి. బిజినెస్ల కోసం బయలుదేరినటువంటి వాళ్ళ టైం వృధా, ఆ బిజినెస్లన్నీ మొత్తం నష్టం జరిగింది. అనేక ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రయాణికులకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, పర్సనల్గా, కుటుంబ సామితగా, తర్వాత వ్యాపారంగా అనేక రకరకాల వ్యక్తులు ప్రయాణం అవుతుంటారు. వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో ఆగిపోయింది. ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. మరి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా. ఈ దేశ ప్రజలే కదా వాళ్ళంతా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కదా. సరే, ఇతర దేశాల్లో కొంతమంది కావచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన హిందూ బిడ్డలే కదా. మరి వాళ్ళందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు? అంటే ప్రజలను గాలి కొదిలేసి ఓన్లీ అదాని కోసం, అంబానీ కోసం ఉన్నాడు ప్రధానమంత్రి గారు. ఈ సంస్థను కూడా, ఇండిగో సంస్థను కూడా అదానికి అప్పచెప్పాలని ఆలోచన చేసే దాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రజల గురించి పట్టించుకోలేదు, ప్రజలను గాలి కొదిలేశాడు, ప్రయాణికులను గాలి కొదిలేశాడు. కాబట్టి ఆ ఇండిగో సంస్థను కూడా అదానికి అప్పచెప్పాలనే ఆలోచన చేసే ఇంత నిర్లక్ష్యం చేయడం జరిగింది.